జరుగుతున్న రాజకీయ పరిణామాలు శృతి మించుతుంది, గాడి తప్పుతుంది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న నేపథ్యం. సరే, ఒకరినొకరు నిందించుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాల మీద ఈరోజు ఒక కీలకమైన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొన్ని అంశాల మీద తప్పు జరిగితే ప్రస్తుత ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా దాన్ని ఖండించాలి. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్పాలి, దిశానిర్దేశం చేయాలి. కానీ ఆ రకంగా చేయట్లేదు. పొరపాట్లు జరిగినా, తప్పులు జరిగినా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కరెక్ట్, ఇందులో ఏముంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. గతంలోనే అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. అంటే తాము ఏది చెబితే అదే శాసనం, వాళ్ళు ఏం మాట్లాడితే అవే ప్రవచనాలు. అందులో తప్పు కనిపించదు. ఎంత వాళ్ళు తప్పు అని చెప్తే అది తప్పు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నేతలు మాట్లాడిన మాటలు అన్నీ మాటలు కాదు. సరే, అది మాటలతోటే సరిపోయిందంటే ఇప్పుడు చేతల దాకా వస్తున్నామని చెప్పి ప్లకార్డులో చూపిస్తున్నారు. ఆ ప్లకార్డులు మా వాళ్ళు చూపిస్తారు. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకరు పట్టుకుంటారు, రప్పా రప్పా అని ఒకరు పట్టుకుంటారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చూడండి, ఆయన ఏదో జాతరలో ఏదో చేస్తామని చెప్పి కొంతమంది మాట్లాడతారు. దీనికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లేకపోతే హోంమంత్రి వీళ్ళు వెర్షను ఒక రకంగా ఉంటుంది దీని మీద. అయితే ఇది ఎక్కడైతే ఏ సభలో అయితే ఈ ప్లకార్డులు వెలిసినాయో ఆ సభ గురించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇలాంటి దాన్ని అసలు ప్రస్తావించిన అవసరం లేదు. సరే, ఒకటి జరిగింది, ఇది జరగకూడదు, పబ్లిక్ డొమైన్లో ఇలాంటివి వెళ్ళకూడదు, అది కిరాతకాన్ని చూపిస్తున్నది, ఒక భయాందోళన కలిగించే విధంగా ఉంది, హెచ్చరికలు. అసలు ఎవరూ ఆ రకంగా బహిరంగంగా చేయకూడదు. సుమోటోగా కేసులు కూడా తీసుకొని పెట్టేస్తారు. ఎక్కడైనా మాట్లాడినట్టు వీడియో వచ్చినా ఏమొచ్చినా ఎవరు కంప్లైంట్ ఏం అవసరం లేదు దానికి. ఇంక డైరెక్ట్గా ప్లకార్డులే ఈయన వెళ్ళే కాన్వాయ్లోనూ ఆయన ప్రచారంలోనూ పెడుతున్నారు అంటే ఇంక దాని గురించి పెద్దగా ఏముంది, విత్ ఎవిడెన్సు విత్ ఫొటోస్ తోటి వాళ్ళే చెలరేగిపోతున్నారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే కాకుండా ఎవరో కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదా జనసేన కార్యకర్త అని చెప్పి ఆయన చెప్తాడు. ఏ కార్యకర్తనే అండి, ఎవరైనా తప్పు అది. ఆ రకంగా రెచ్చగొట్టకూడదు. రప్ప 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 అడుగుతాము. ఇప్పుడు 29లో అంటే ఇప్పుడు అలా 4 సంవత్సరాలు ఉన్నది కదా, వాళ్ళు అదే తీసుకుంటే ఆదర్శంగా ఎటు వెళ్తుంది? సమాధానం చెప్పండి ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా దీని మీద మాట్లాడండి. 29లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తే రప్పా రప్ప నడుకుతారు. మరి మేము 4 సంవత్సరాలు ఉన్నాం కదా, మేము రప్ప 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 అంటే ఎటు తీసుకువెళ్తారు? ఈ నరుక్కుండి సాంప్రదాయం ఏంటి? సమాజంలో ఎందుకు ఇలాంటివి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్లకార్డులు వెలుస్తున్నాయి? దాన్ని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? ముఖ్య నేతలు అయ్యుండి ఎవరో సామాన్యమైన మాట్లాడారంటే సరే ఏదో మాట్లాడే లేదో కార్యకర్త అనుకోవచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా దీన్ని సమర్థిస్తూ మాట్లాడడం, అందులో తప్పే ఉంది అనడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తగునా? ఎవరు మాట్లాడినానండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొక ముఖ్య నాయకులు మాట్లాడినా, ఏదన్నా తప్పు చేస్తే మా నాయకుడు తిడతాడు అన్న భయం ఉండాలి కార్యకర్తకి. ఏ నాయకుడికైనా సరే, ఒరే అధినేతకి కానీ తెలిస్తే అనవసరంగా మన సీటు చిరిగిపోద్దురా, మనం ఇబ్బంది పడతాంరా అని మాట్లాడగలగాలి, అని చెప్పగలగాలి. అంతేగాని ఏదైనా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు, మనం ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, మనం దాన్ని సపోర్ట్ చేస్తాము, ఆ రకంగా మాట్లాడతామంటే ఎవరికీ మంచిది కాదు, ఏ పార్టీ నేతలకు కూడా. మిమ్మల్ని చూస్తే వణుకు పుట్టాలి తప్పు మాట్లాడడానికి, తప్పు చేయడానికి. అది చంద్రబాబు నాయుడు గారి వర్గానికి అవనియండి, పవన్ కళ్యాణ్ గారి వర్గానికి అవనియండి, జగన్మోహన్ రెడ్డి గారి వర్గానికి అవనియండి, అది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అవనియండి, మినిస్టర్ స్థాయి వ్యక్తి అవనియండి. మనం కానీ టంగ్ స్లిప్ అయితే మన అధినేత మన సీటు చింపుతాడురా, మన తోలు తీస్తాడురా, మన రాజకీయ భవిష్యత్తు పోతాదిరా అన్న భయం ఏర్పడినప్పుడు, ఆ రకంగా మీరు భయం చూపించినప్పుడు, ఆ రకంగా మీరు కొరడా జులిపించినప్పుడు మాత్రమే రాజకీయాలుగా వెళ్తాయి. లేకపోతే ఈ రకంగా రప్ప
రచ్చ కొనసాగుతుంది ఉంటుంది. అది ఏ కార్యకర్త అవనియండి, వైసీపీ వల్ల, తెలుగుదేశం వల్ల, జనసేన వల్ల, బీజేపీ వల్ల, ఎక్స్ వైయ జెడ్ అన్నది కాదు ఇక్కడ సందర్భం. పబ్లిక్గా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా, పబ్లిక్గా ఇలాంటి ప్లకార్డులు ఎవరు చూపించినా అది తప్పు, ఆ రకంగా చేయకండి అని చెప్తే ఇంకొకటి ఆ సాహసం చేయడు. మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళని, ఏ పార్టీ వాళ్ళైనా, గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళందరినీ సూపర్గా చేశారని వాళ్ళని ఎంకరేజ్ చేసినా, జనసేనలో ఎంకరేజ్ చేసినా, ఇప్పుడు మీరు ఎంకరేజ్ చేసినా మనమే ఇస్తున్నాం కదా మెసేజ్లు వాళ్ళకి. దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా. మీకు కోట్లాది మంది, లక్షలాది మంది మీ అభిమానులు ఉన్నారు. అందరూ ఒకలాగా ఉంటారండి. కొంతమంది ఉంటారు కొద్దిగా స్పీడ్గా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, రే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తావన తెచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ టాపిక్ని తీసుకొచ్చారా, మనం హైలైట్ అయిపోతాంరా, రాత్రికి రాత్రి మనం హీరోలం అయిపోతాంరా అని ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. సినిమాల అంశంలో అవనియండి, లేకపోతే రాజకీయాల్లో అవనియండి. మీ దృష్టిని ఆకర్షించాలని, మీ దృష్టిలో పడాలని, మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలని లక్షలాది మంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళందరికీ కూడా మీరు చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుంది ఈ రకంగా చేస్తే. ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాల్సింది ఇది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మీరు, సామాన్యమైన వాళ్ళు కాదు. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఎలా పడితే అలా ఎంకరేజ్ చేయడానికి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం కోసం ఏం మాట్లాడారో ఒకసారి చూడండి, ప్లే చేయండి అమ్మా. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడడం. ఆ విషయాన్ని అక్కడితోటి ప్రతి ఒక్కరు వదిలేయాల్సిన అవసరం, అది జనాల్లోకి ఎక్కువగా వైరల్ అవ్వకూడదు అలాంటి అంశాలు. ఎందుకంటే ఆకతాయిలు దీన్ని చూసి చాలామంది చేస్తారు. దయచేసి అది కదా మనం ఆలోచించాల్సింది. సరే, ఇప్పుడు పుష్పలో డైలాగు, పుష్ప సినిమా డైలాగులు చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ సందర్భం ఏంటి, ఆయన వెళ్ళిన సందర్భం ఏంటి, ఆయన వెళ్ళిన ప్రాంతం ఏంటి, ఈ టైంలో ఎవరో రప్పా అని ఏ విషయం కోసం పుష్పలో అన్నారు, ఇక్కడ సందర్భం ఏంటి? గంగమ్మ జాతరలో వేట తలలో నరికినట్టు. ఇక్కడ చాలా జాగ్రత్తగా పోస్టర్లో చూస్తే పుష్ప సినిమా డైలాగులు పెట్టి తగ్గేదే లేని ఇటు అనడం కాదు. అక్కడ ఆ పిల్లలు వాళ్ళు చేసింది గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది దీని సారాంశం, అక్కడ కనిపిస్తున్న సారాంశం. పుష్ప సినిమా డైలాగ్ చెప్తే ఎవరో కాదంటండి జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వేరే వాళ్ళ సినిమా చెప్పినా ఎవరో కాదనరు. మిమ్మల్ని కానీ, మీ నాయకులు కానీ, ఇంకొకరు కానీ ఈ రకంగా వాళ్ళు ప్లకార్డు పెట్టినా తప్పే. మీలాంటి వాళ్ళు దయచేసి వాళ్ళని హెచ్చరించండి, కొరడా జులిపించండి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటున్నారు. ఏ పార్టీ కార్యకర్త అని మేము అంటున్నాం. ఎవరైతే ఏంటి, తెలుగుదేశం కార్యకర్త అంటే ఏమైనా పైన దిగి వస్తాడా? జనసేన కార్యకర్త అయితే ఎక్కడి నుంచైనా వస్తారా, ఆకాశంలో దిగిపడతారా? మనుషులమే మనం, మానవత్వం ఉండాలి, సమాజంలో బతుకుతున్నాం. ఇది పొరపాటు, ఇది తప్పు, అది మీరు చెప్పండి. మీరు చెప్తే వింటారు. మీకు ఆ శక్తి ఉంది మీ ముఖ్య నాయకులకి, పార్టీ అధినేతలకి. మీ శక్తిని మీరు తక్కువ చేసుకోకండి. ఇలాంటివి మాట్లాడి దీన్ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు. ఇదిగో ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, పుష్పలాగా ఆయన కూడా యాక్ట్ చేస్తున్నారు, ఇలా తిప్పుతున్నారు, అలా తిప్పుతున్నారు. ఎందుకు? అది కాదు కదా. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయంటున్నారు, సూపర్ 6 అమలు కాలేదంటున్నారు. వాటి మీద మీరు ఫైట్ చేయండి. మీ వెనకాల జనాలు వస్తున్నారు కదా, వేల మంది వస్తున్నారు. అది కదా మీరు చేయాల్సింది. ఎవరో ప్లకార్డు కుర్రోడు పెట్టాడని చెప్పి అది తప్పు, ఆ రకంగా ఎవరు చేసినా అన్న దాని మీద మాట్లాడాలి. లేకపోతే ఆ రోజు కాన్వాయ్కి సంబంధించో, లేకపోతే నిన్న జరిగిన ఆ ఘటనలో 2 అకాల మరణం చెందారు, దుర్ఘటన, దాని మీద మీరు స్పందించాలి. వాళ్ళకి ఏ రకంగా భరోసా ఇవ్వాలన్నా చూడాలి. అంతేగాని తెలుగుదేశం కార్యకర్త వాళ్ళందరూ మా పార్టీలోకి వచ్చేస్తున్నారు, అది భరించలేకపోతున్నారు సంవత్సరంలోని, అందుకనే వాళ్ళే రివర్స్ అయిపోతున్నారు అని చెప్పి మీరే ఎంకరేజ్ చేస్తే, మీరే ఈ రకంగా మాట్లాడితే
దీన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎంతమంది ఈ రకంగా చెలరేగిపోతారు? లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? ఇది మీ రాష్ట్రం కదండి, మీరు పాలించిన రాష్ట్రం కదా, మీ సీమ ప్రాంతం కదా, మీ పల్నాడు ప్రాంతం కదా, మీ ఉత్తరాంధ్ర ప్రాంతం కదా, మీ కోస్తా ప్రాంతం కదా అని అంటారు కదా మీరు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా మీ సామ్రాజ్యమే కదా. మీ నాయకులు చెప్పేదంతా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, మీరు చెప్పినా, ఇంకొకరు చెప్పినా అన్ని ప్రాంతాలు మాకు సమపాలలోనే ఉంటాయి, అన్నీ మాకు కళ్ళతో సమానం ప్రతి జిల్లా అని చెప్తుంటారు కదా. ఎక్కడ కూడా తప్పులు జరగకూడదు కదా. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? దేని గురించి మనం మాట్లాడుకోవాలి, దేని గురించి మనం ప్రస్తావించుకోవాలి, దేని గురించి మనం దిశానిర్దేశం ఇవ్వాలి? ఇప్పుడు దేని గురించి ఇస్తున్నాం? దయచేసి ప్రతి నాయకుడు కూడా సమస్యల మీద పోరాడండి, మంచిగా ఆలోచన చేయడానికి చూడండి. తప్పు చేసే వాళ్ళకి పార్టీలకు అతీతంగా చెంపపెట్టు పడాలి. దాన్ని మనం ఎవ్వరు ఎంకరేజ్ చేసినా సరే మన పోయి మనం తవ్వుకున్నట్టే అవుతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే జనరేషన్లు మారుతున్నాయి. ఒకప్పుడులో వాళ్ళు శాంతియుతంగా ఎవరు లేరు, చెలరేగిపోతున్నారు, పేట్రేగిపోతున్నారు, రెచ్చిపోతున్నారు. వాళ్ళకి ఆ మాత్రం చిన్నది ఏమన్నా అందించారనుకోండి ఉప్పు, ఇంకా వాళ్ళకి హద్దులుండవు, అవధులుండవు. మరి ఆ రకంగా జరగకూడదని కోరుకుందాం. ఇలాంటి ప్లకార్డులు ఎవ్వరు పెట్టినా, ఏ పార్టీ వాళ్ళు పెట్టినా, అసాంఘిక శక్తుల్లా ఎవరు విడుచుకుపడినా మళ్ళీ జీవితంలో ఆ ఆలోచన రాకుండా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అధికార పార్టీ. అన్యాయంగా కానీ ఏదన్నా చేస్తే ప్రతిపక్షం దాన్ని ఎదిరించాలి. ప్రజా సమస్యల మీద కొట్లాడండి, ఎవ్వరూ కాదనరు. కొట్లాడాల్సింది దీని మీద కాదు, డైలాగులు చెప్పాల్సింది ఇలాంటి ప్లకార్డుల మీద అస్సలు కాదు. ఇక మరో అంశానికి వస్తే, వైసీపీ బాస్ విరుచుకుపడుతున్నారా? ఇక జగన్ టూర్లో ఇద్దరి మరణం తప్పెవరిది? ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక ప్రతిపక్ష పర్యటనలపై కూటమి ఆంక్షలు, ఇందులో నిజమెంత? అది కావాలని రాజకీయం చేస్తున్నారు, వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా? పవన్ నిశ్శబ్దం దేనికోసం? ఎందుకు ఆయన సైలెంట్గా ఉంటున్నారు? ఏదో వెళ్ళిపోతున్నారు, వేరేదేదో చూస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా వైరల్ అవుతున్న నేపథ్యం. ఇవే ఇష్యూస్పై నేటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు దాసరి కిరణ్